ఫ్రెండ్స్ అందరికీ నరేష్ గంగపుత్ర ఫిషింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కూడా షికర్కి వచ్చేసిన ఫ్రెండ్స్. చింతకుంట పంప్ హౌస్. మొన్న షికర్ మస్తు అయింది ఫ్రెండ్స్. దెబ్బకు చేప తీసిన. ఈరోజు షికర్ చూడాలి ఈరోజు ఎట్లా ఉంటుందో. మన అన్న కూడా స్లింగ్ షాట్ పట్టుకొని వచ్చిండు, మనకు తెలిసిన అన్న ఆల్రెడీ ఒకటి పాంప్లెట్ బొమ్మ మన బ్లాక్ అండ్ గోల్డ్ ఫిష్ కొట్టినట. అన్న పోయేటప్పుడు చూపిస్తాడు, చూద్దాం మనం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్దాం. అది మా ఉంటుంది కిలో, అది ఉంటుంది ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో అన్న వచ్చేసి 2 కొట్టిండు. కిలో ఉంటుంది బొమ్మే, కిలో పాంప్లెట్. అన్న కూడా స్లింగ్ షాట్ వాడతాడు. మన వీడియోలో ఒకసారి బ్లాక్ అండ్ గోల్డ్ ఫిష్ తల వెళ్ళిపోయిందనే వీడియోలో అన్ననే తీసి ఇచ్చిండు పాపం. అన్న అయితే 2 షికర్ చేసిండు వాళ్ళకి. ఇంకో ఫ్రెండ్స్, పాంప్లెట్కి ఇక్కడ తాకింది. దీనికి ఎక్కడ తాకింది అన్న? దీనికి వచ్చేసి ఈడ తాకింది. ఈ 2 అయితే షికార్ అయినాయి అన్నకు. ఈ అన్న వెళ్తుండు. ఓకేనా ఫ్రెండ్స్, షికార్ స్టార్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, అంత పైన గుంజడు బాగా కష్టమవుతుంది మిషన్కు. అందుకే కొత్త టెక్నిక్. ఈ డబ్బా తెలుసుగా, స్ప్రే డబ్బా. బర్త్డేలకు వాడతారు కదా ఆ డబ్బా. దీనికి చుట్టుకున్నా. మొన్న చిక్కు పడితే దాదాపు 30 గంట సేపు బాగా తీసుడైంది చిక్కు. మొత్తం చిక్కు పడేది. టైం బాగా వేస్ట్ అయింది. అందుకే అట్లా వేస్ట్ కావద్దని దీనికి చుట్టినా. చేపను చూపిస్తా ఒక 2 మినిట్స్. ఫ్రెండ్స్, చూసాను కదా ఎంత ఈజీగా ఉందో. ఎంత కొద్దిగా హైట్ మీద ఉందనుకోండి, కొడితే మాత్రం ఇట్లా తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఎందుకంటే చేతులకు రెడీ లైన్ చుట్టేసరికి మొత్తం తెగినట్టు అవుతుంది. కాట్లు బాగా పడుతున్నాయి. మొన్న కూడా బాగా ప్రాబ్లం అయింది. అందుకే ఈసారి ప్లాన్ చేసిన. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫిష్. ఓకేనా, బోని. జేబులో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇదేదో వల పట్టుకొచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఆ వల ముక్కేటు సరిపోదు. అది మునిగేసరికి వచ్చే టైం పడుతుంది. బ్లాక్ అండ్ గోల్డ్ ఫిష్ తిరుగుతుంది కానీ అది కరెక్ట్ కనబడతలేదు వాటర్లో. సైజు 2 కిలోలు ఉంటుందో ఎక్కువ ఉంటుందో. భూమిలో అయితేనేమో 3 కిలోల దాకా ఉంటుంది. మన బ్లాక్ అండ్ గోల్డ్ అయితేనేమో 2 కిలోలు.
एक मिला हाफ के जी का। ఫ్రెండ్స్ మీకు చేపలు కనబడుతున్నాయి, మొత్తం పాంపేటలో తిరుగుతున్నాయి. అన్న ఒకటి పాపర కొట్టింది. సైడు బ్లాక్ అండ్ గోల్డ్ వస్తుంది కానీ ఎక్కువ టైం ఇస్తలేదు, అందుకే అవతల సైడ్ పోదామని చెప్తున్నా. అటు నుంచి ఇటు వచ్చిన, అటు నుంచి ఈ సైడ్ అయితే వచ్చిన, చూద్దాం మరి ఈడు ఎత్తుకుంటారు షికారు. సూపర్ షార్గా అయితే ఫ్రెండ్స్, ఇది రెండో ఫిష్. ఎంతసేపు అయింది ఫ్రెండ్స్, అక్కడ మొత్తం చిన్న కాలువనేమో పెద్దగా ఉంది, వాళ్ళేమో చిన్నగా ఉంది. దాన్ని అటు ఇటు కట్టి ఇటు ఇగ్గుతుండు అటు ఇగ్గుతుండు, వాటర్ అంతా మురుకులు అవుతాయి. అందుకే అక్కడ ఉండబుద్ధి కాక ఇటు వచ్చిన. ఇది మన రెండో ఫిష్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి. పడ్డది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంతసేపటి పడ్డది. ఇది బాగా సేపటి పడ్డది ఫ్రెండ్స్. పడ్డది ఫ్రెండ్స్ ఒకటి.
కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్ పెద్ద సైజు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూస్తాను కానీ సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకుంటారు ఫ్రెండ్స్. కొద్దిగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మయ్యాన్న చీర వాళ్ళు ఎత్తుంది చూడండి. మొత్తానికి చేపలే పడతలేము అంటే చేపను అంతా ఖరాబ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న చేపను లేకుండా ఎత్తాను. మొత్తం ఇసురు వాళ్ళు వేసింది. మొత్తం పాంప్లెట్లే. ఏదో వలేసి ఎన్నో పడతాయి అనుకుంటారు కానీ అది పడులు లేదు, చేతులు లేదు. అట్టిగా చేపను అంతా నీళ్ళు ఖరాబ్ చేస్తాడు. చేపను ఈడికెళ్ళి బెదిర కొట్టుడు. ఉన్న చేప మొత్తం పోతుంది. ఇక వెప్ప ఆమ్లెట్లు 1/4 కిలో, అర్ధ కిలో. ఇక్కడి నుంచి అక్కడికి పోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు షికర్ అయితే అదే ఫ్రెండ్స్. ఇక షికర్ అయితే ఏం కాలేదు, అంతా వలలు వేసేసి ఆగమాగం చేసిండ్రు. ఇక చేప కూడా ఏం ఇక్కడ లేదు. ఇక మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా నువ్వు పాంప్లెట్లే కొడతావు అని. చేప ఎక్కడ పడతలేవు ఫ్రెండ్స్. డబ్బాలు పట్టుకొని డబ్బాలు వేసినా ఏది వేసినా కూడా పడతలేవు. ఏది పడ్డా పాంప్లెట్ ఓన్లీ. ఆ పాంప్లెట్ తప్ప వేరే ఏ చేప పడతలేదు. అందుకే ఇవే వీడియోలు చేస్తున్నా ఫ్రెండ్స్. దయచేసి ఏమనుకోవద్దు. మన ఛానల్ని నరేష్ గంగపుత్ర ఫిషింగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా వీడియో పెట్టినా మీ ముందుకి రావడానికి. ఓకేనా ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.